ప్రభువు బలలో ఏకీపించే ముందు పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న వారమై యోగ్యమైన రీతిలో ప్రభువు బలలో ఏకీపించాలని ప్రభు కోర్చి వస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26 నుండి 37 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి 37 వరకు. మీరు రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆ మరణం ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ఇందువల్ల మీరు అనేక బలహీనలు రోగులైనారు, చాలామంది నిద్రించున్నారు. అలాగే ప్రభువు బలలో ఏకీపించే ముందు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచేయబడిరి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. పరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా అప్రయించిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన చింబన్నామని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. నన్ను 2020 సంవత్సరము మొదటి పునరుద్ధానంలో మమ్మల్ని చేర్చి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించగలడానికి నువ్వు మాకు అనుగ్రహించినటువంటి నీ యొక్క ప్రతి శ్రేష్ఠ ఈవుని బట్టి నీకు వందనాలు. నేను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను చెప్పిన దేవుడు నిజమే. మేము ఆశీర్వదించబడాలని అంటే మాలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వమును తీసివేసి నేను మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇప్పుడు ఈ కుమారుడు యేసుక్రీస్తును ఈ యొక్క లోకాన్ని కొరికి మా కొరికి పంపించిన విధానం బట్టి నీకు వందనాలు. పాపమాన నియమం నుండి, శాపం నియమం నుండి, నేను దుష్టత్వం నుండి, నేను దైవగ్రత నుండి మమ్మల్ని తప్పించి ఈ శ్రేష్టమైనటువంటి ఈవుల్లో మేము పాలు పొందగలిగినట్లు నీ కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం అంతా బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, ఈ యొక్క నా సమయంలో నేను అనేక బలలో ఏకీపించమునుపు నేను మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి. నేను మమ్మల్ని ఎవరికి వారి మీద పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో నీ యొక్క బలలో ఏకీపించగలిగినట్లు నీ సహాయం దయచేయండి. నేను సులువుగా చిక్కు పెట్టండి, ప్రతి అంధకార శక్తి ప్రభావం తప్పించండి. నేను ఈ మందిరం చుట్టూ నీ ఆవరణ చుట్టూ జ్వాలను అగ్ని ప్రకారం చూసి కాపాడండి. చదవని లేఖన భాగాలను దీవించండి, ఆస్వాదించండి. మాకు అక్కడికి దాన్ని విరిచిపంచి నీ నామాన్ని హెచ్చించుకోవాల్సింది కోరుకుంటూ నేను ఆ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో నీ వల్ల చేయగలిగినట్లు నీ పర్ల సంవత్సరం దిగి వచ్చి మాతో మాట్లాడి నీ విసందింపచేయమని మరొకసారి నీ పాదాలకు మూతి పెట్టుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి శరీరక్తాల్లో ఏకీపించే ముందు మనము రక్షించుకున్న వారమై, మనల్ని కాపాడుకున్న వారమై, నిర్దోషమైనటువంటి నిష్కపటమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తములలో
చేయవేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే వారం వెంబడి వారము దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ విషయంలో దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ దేవుని యొక్క కార్యాలలో ఉన్నతమైన నామానికి హెచ్చించబడడానికి, అనగా ఈ యొక్క లోకంలో జీవించినంత కాలము దేవునికి నమ్మకస్తులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు తిన్నప్పుడల్లా త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ రాగలుతూ వస్తున్నాడు. అదే సమయంలో 28వ వచనం అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎందుకంటే మన స్వపరీక్ష ద్వారా మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బల్ల ఎక్కించాలని కోరుతున్నాడు. అయితే మన జీవితము రక్షించబడిన తరువాత దేవుని యొక్క కృపలో మనము దేవుని కొరకు ఎట్లా జీవించగలుగుతూ వస్తున్నాం. నమ్మకమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని ఆశపడుతున్నాం. అందుకనే ప్రతిదినము కూడా దేవుని యొక్క మాటలు మనకు తేటగా తెలియపరుస్తూ వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. 20వ వచనం 11వ అధ్యాయం 20వ వచనంలో, మంచిది, వారు అవిశ్వాసం బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. అంటే ప్రతి విషయంలో దేవునికి మనము భయపడే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువునకు ప్రియులమైన వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అదే మాట మన పైన చూసినట్లయితే 13వ వచనం అంటున్నాడు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడైనాను గనుక ఏ విధమైనను నా రక్త సంబంధంలోకి రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచర్య గణపరచుచున్నాను. అంటే అన్ని విషయాలలో కూడా ఈ యొక్క ఎందుకు వచ్చిందంటే వారిలో కొన్ని రకాలైనటువంటి తొట్రపాట్లు వారు కలిగిన వారుగా కనబడుతున్నారు. మీరు ఆ పైన చూసినట్లయితే వారి దేవుని యొక్క పరిచర్యను లేక పౌలును వారు విసర్జించిన వారుగా కనబడుతున్నారు. లోకము దేవునితో సమాధానపరచబడినంట ఆయన ఎల్ల వారిని చేర్చుకుంటే ఏమగును, మృతులు సజీవులైనట్టే అగును కదా అంటూ తన కింద రాసుకుంటూ కిందకు వచ్చినప్పుడు, అయితే వారిలో కొందరు ఏమంటారంటే, కొమ్మలు విరిచి వేయబడి అడవి ఒలివ కొమ్మలు అయి ఉన్నావు, నీవు వాటి వెంటనే అంటుకట్టబడి ఒలివ చెట్టు వల్ల సారవంతమైన వేరులో వాటితో పాటు పాలు పొంది ఆ కొమ్మలు నీవు అసంపుకున్నావు అని చెప్తూ రాస్తూ వస్తున్న మాటల్లో వారు చెప్పినటువంటి కార్యాలన్నింటినీ చూస్తూ వారి విషయమై వారి యొక్క విశ్వాసమును గురించి ఆయన మాట్లాడుతూ రాకపోతూ వస్తున్నాడు. వారు చెప్పినవన్నీ కూడా వింటూ వచ్చిన తర్వాత అవన్నీ మంచిదే, అయితే వారు అవిశ్వాసమును బట్టి వరించబడ్డారు, విరవబడ్డారు. అయితే నీవు నేను దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడవు కనుకన మనం ఏం చేయాలి, గర్వింపక దేవునికి భయపడేవారుగా ఉండాలి. అందుకనే దేవునికి ఆ కార్యాలు మన విశ్వాసంలో మనం ఎట్లా ఉంటున్నామో దాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాని యొక్క నిజస్వరూపమునకు సాదృశ్యమై ఉన్నది. అంటే నా యొక్క విశ్వాసము దేవుని యొక్క వాక్యములో సహజార్థంలో మన రూపాన్ని చూసుకొని మనము దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఏ విధంగా నడుస్తున్నాము అనేది మనము దాన్ని ఎరగవలసిన వారిని కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. అందుకే నా విశ్వాసం గురించి అపోస్తలుడైన పేతురు రాస్తూ అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, కడవరి కాలమందు బయలుపరచబడ్డకు
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. విశ్వాసము చేత దేవుని కొరకు కాపాడబడుచు దేవుని కొరకై భద్రపరచబడిన వారిగా కనబడుతులాగా చూస్తున్నాం. అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే 7వ వచనం అంటున్నాడు, ఆ విశ్వాసం ఇచ్చిన వారు మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడుగా కనబడుతున్నాడు. అంటే శ్రేష్టమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే విశ్వాసం అంటే అంత తేలికైనది కాదు. నమ్ముట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అనగా దేవుని యందు నమ్మిక ఎప్పుడైతే ఉంచులాగా వస్తుంటామో, అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడుతులాగా వస్తుంటామో, పూర్తిగా ఆయన కొరకై ఏ విధంగా మనము ఆయన మీద నమ్మకం ఇచ్చేలాగా వస్తుంటామో, ఆ సమయంలో దేవుడు మనను ఎంతో ఉన్నతమైన వాడిగా ఉంచడానికి ఆశపడేవాడిగా కనబడుతులాగా చూస్తుంటాడు. కనుక మన యొక్క జీవితాలను, మన యొక్క బ్రతుకులను, మన యొక్క స్థితిని దేవుని కొరకు ఎట్లా ఉండాలా? నమ్మకమైన వారు ఉండాలి. అందుకనే విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అమూల్యం అంటే అది అంతులేనిది, అది అనంతమైనది. అమూల్యమనే మాట చాలా ఎంతో అది ఇంత అంత అని చెప్పడానికి లేదు. అంత ఉన్నతమైనటువంటి వాడు, అంత శ్రేష్టమైనటువంటి వాడు, అంత పవిత్రమైనటువంటి వాడు. కనుక నా యొక్క జీవితాలలో దేవుని యొక్క కృపలో మనము ఆయన యందు విశ్వాసించున్న మనము ఎట్లా ఉండాలంట? గర్వించక భయపడే వారంగా ఉండాలి. అనగా నూతన సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టినాడు, బాగానే ఉంది. అప్పుడు మళ్ళీ అంతా మన బలం బట్టి, మన శక్తిని బట్టి, మన యొక్క ఆలోచన బట్టి, మన యుక్తిని బట్టి, లేక మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం దేవుడు మనల్ని కాపాడిన మనం ఉన్నాం అని మనం అనుకోవడం కాదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని కాపాడుతూ వచ్చినాడు. కనుక ఇక్కడ నుండి దేవుని యొక్క విశ్వాస విషయంలో మనం ఏం చేయకూడదు? గర్వించే వారు ఉండకూడదు. గర్వించే దేవునికి అమానకరమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉండకూడదు. గర్వించి దేవునికి అననుకూలమైనటువంటి పరిస్థితిని మనం జీవించే వారంగా ఉండకూడదు. ఈ గర్వం వల్ల వచ్చేది ఏమిటి? అసలు ఏమొస్తుంది మనకి అంటే, గర్వించడం వల్ల మనుషుడు ఏ విధంగా ఉంటాడు, గర్వించడం వల్ల ఏ విధంగా వాడు తయారవుతాడు అనేది చాలా రకాలు ఉన్నాయి. కానీ మా వాచ్మెన్ సర్వీస్లో కూడా మీతో మాట్లాడాను. ఏమని? ఉజ్జియా స్థిరపడిన తరువాత ఏం చేయబడ్డాడంట? మనసున గర్వించి ఏం చేయబడ్డాడు అమ్మా? కుష్టు వ్యాధితో చనిపోయాడు. ఏం చేయబడ్డాడు? భయంకరమైనటువంటి మరణం అది. ఇక లోకంలో చెప్పదగిన మరణాలలో చాలా రకాలు ఉన్నాయి. అలాగా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యాన్ని విని దేవునికి అనుకూలంగా ఉండి, దేవునికి నమ్మకంగా ఉండి చెడిపోయినటువంటి వారు స్థిరపడిన తర్వాత, అంటే మొట్టమొదటి చెడిపోతే లేక మొట్టమొదటి వారు పడిపోతే వాళ్ళకి గర్విస్తే అది వేరే. కానీ దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు వారిని స్థిరపరిచిన తర్వాత చెడిపోయినటువంటి రాజులు మన యొక్క బైబిల్లో చాలామంది ఉన్నారు. కానీ ఒక 7 ఉన్నారు. అంటే ఇప్పుడు 7 గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే సందర్భం నాకు అది కాదు. అది తర్వాత ప్రభు చిత్తమైతే ఇంకోసారి మాట్లాడతాను వారి గురించి. 7 రాజులు వారు స్థిరపడిన తర్వాత చనిపోయి, వారు స్థిరపడిన తర్వాత వారు ఏం చేశారంటే గర్వించారు. దాంట్లో సొలొమోను ఉన్నాడు, రెహబాము ఉన్నాడు, యిర్మీయా ఉన్నాడు, ఉజ్జియా ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు. ఇట్లా చాలామంది 7 రకాలైనటువంటి, అంటే దేవునికి అతి సన్నిహితులుగా ఉన్నటువంటి వారు. ప్రియ సోదరుడు సోదరి, ఇక మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో కూడా నాతో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరం అనేది ఆయన ఒక దయాకిరీటంగా దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. ఈ యొక్క దయాకిరీటాన్ని ఇచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు ఇష్టపడాలని కోరుకుంటలేదు. అందుకనే మీరు విశ్వసించున్నారు కనుక గర్వింపక, అంటే మన విశ్వాసంలో ఏమాత్రము తగ్గిపోకుండా, అతిశయించకుండా, దేవుని కొరకు అననుకూలంగా ఉండకుండా దేవుని కొరకై నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంటే గర్వించడం వల్ల ఏం వస్తుంది అనేది 4 మాటలు ముందుగా చదువుకొని, ఒక ఇద్దరు ముగ్గురు చూసుకొని
ఈ యొక్క వర్తమానం ముగించాలి, కొద్ది సమయంలోనే ముగించాలని ఆశపడుతుంది. ఎందుకంటే మళ్ళీ 7 రాజుల గురించి నేను తీసుకుంటే అది చాలా టైం పడుతుంది కనుక ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మళ్ళీ దీని గురించే మాట్లాడతాను మీకు దాంతోనూ. అప్పుడు ఆ 7 రాజుల్లో మాట్లాడతాను, వారు చేసిన తప్పుదారేంటో మాట్లాడతాను, వారు ఎందుకు గర్వించినారో దాన్ని చూసి దేవుణ్ణి మనం మన యొక్క జీవితంలో మనం సరి చేసుకుందాం. కానీ ఇప్పుడు గర్వించవద్దు అంటున్నాడు. ఎందుకు గర్వించడం వల్ల నీకు నాకు కలిగేటువంటి నష్టం ఏంటి? మొట్టమొదటి చూడండి, సమూయేలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, అమ్మా ఆయనే క్రియలను పరీక్షించువాడు. అమ్మా ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. మొట్టమొదటిది గర్వము అనేది మన మనిషిని యొక్క అహంభావానికి చూపిస్తుంది. ఆయన అనంత జ్ఞాని అంటే నీకు నాకు అంటే ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, ఎంతో అతి ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి వాడు. ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో, ఎవరిని ఎట్లా ఉంచాలో, ఎవరిని ఎట్లా నడిపించాలో, ఎవరిని ఎట్లా ప్రవర్తించాలో, ఎవరిని ఎట్లా ఏ సమయంలో వారిని హెచ్చరించాలో అన్నీ ఎరిగినటువంటి సమస్త అనంత జ్ఞాని అయిన దేవుడు చెప్తున్నాడేమని చచ్చదోమ మాట. అనంత జ్ఞాని యొక్క దేవుడు ఆయనే నీ క్రియలను పరీక్షించును కనుక, అంటే ఆయన్నిటినీ నేను పరిశీలించేవాడిగా ఉన్నాడు, పరీక్షించేవాడిగా ఉన్నాడు, పరిశోధించేవాడిగా కనబడుతున్నాడు. కానీ ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్యాయంలో మనం అనేక సార్లు దేవుని యొక్క నామాన్ని ఎరిగిన వారమని చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క కృపను మనం పడిపోయే వారిని కనబడుతున్నా చూస్తున్నాం. అంటే దేవుని యొక్క నామాన్ని దూషించేవారుగా కనబడుతున్నాం. అందుకని గర్వపు మాటలు మాట్లాడక, గర్వపు మాటలు నీ నోటిని రానియక అనేక సార్లు దేవుణ్ణి నిందించడానికి, లేక దేవుణ్ణి మనము అనేక రకాలుగా హెచ్చరించడానికి, లేక సంబోధించడానికి అనేక మనకు వచ్చినటువంటి సందర్భాలను బట్టి ఎవరికి లేదు దేవుడు నాకే ఇచ్చాడా, ఎవరికి లేదు దేవుడు నాకే రావాలా, ఈ లోకంలోకి ఎవరు లేరా, అనేక సార్లు దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించే వారు ఉంటాం. తద్వారా జరిగేటువంటి ఫలితం దాని కింద ఉంటుంది, చదువుకోదండి. కనుక మొట్టమొదటిగా గర్వం అనేది నీ యొక్క నా యొక్క జీవితంలో అనగా ప్రత్యేకంగా దేవుని చేత రక్షించబడినటువంటి విశ్వాసం అని చెప్పబడుతున్న నీటి బాప్తిజం పొందినటువంటి నీ యొక్క నాకు మంటి బ్రతుకుల్లో విశ్వాసించినటువంటి మీకు ఆయన చెప్తున్న మాట ఏంటి? అపోస్తలుడైన పౌలు గర్వింపక దేవునికి భయపడి. అనేక సార్లు దేవుని నామాన్ని మనం లక్ష్య పెట్టి వారంగా ఉన్నాం. సౌలు అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను హింసించున్నావంటే ఏమంటున్నాడు? ఏమన్నాడమ్మా? అయ్యా దేవుడా నీవు ఎవడవు అంటే అంతగా పడిపోయినప్పటికీ, అంతగా హింసిస్తున్నప్పటికీ, అంతగా బాధిస్తున్నప్పటికీ కూడా తన మాట లేక ఆ గర్వపు మాటలు ఏం చేయట్లేదు, తగ్గించట్లేదు. నాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అనేక సార్లు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపెట్టి, దేవుని యొక్క మాటకు లోబడిన వారమై, దేవుని యొక్క మాటను తిరస్కరించిన వారమై, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుచు దేవుని మీద నిందలు వేసి గర్వపు మాటలు ఒకవేళ నీ నోట నా నోట ఉన్నాయేమో. ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో ఆయన బలలో పాలు పొందే ముందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అటువంటి అనుభవము, అటువంటి జీవితము, అటువంటి లక్షణము, అటువంటి తలంపులు, అటువంటి ఆలోచనలు, అటువంటి మనస్తత్వము ఒకవేళ నీలో ఉంటే గనక నువ్వు విశ్వాసిగా కాక, అందుకన్నాడేమని మంచిది. వారు అవిశ్వాసమును బట్టి ఏం చెప్పబడ్డారంట? విరగబడిన వారుగా కనబడుతున్నారు. అంటే నిన్ను ఒక్కొక్కసారి నీ యొక్క గర్వం నిన్ను ఏం చేస్తుంది? విరిచేదిగా కనబడుతుంది. అంటే విరగబడ్డం అంటే ఏంటి? దేవుని నుండి వేరు చేయబడ్డం, దేవుని నుండి తొలగించబడ్డం, దేవుని యొక్క నామం నుండి తప్పించబడ్డం,
దేవుని మార్గం నుండి తప్పినటువంటి జీవితము, దేవుని యొక్క మాటలకు చెవియగినటువంటి జీవితము యోనా జీవితంలో కూడా అదే కనబడుతుంది. యోనా జీవితంలో కూడా లేక అనేక మంది భక్తుల జీవితంలో కూడా మనకు చూసినప్పుడు అదే కనబడుతులాగా తోస్తుంది. కానీ వారికంటే కానీ నీ యొక్క నా యొక్క విషయంలో దేవుడు ఎంతో ఉన్నతమైన వాడుకున్నాడు. దేవుడు అబ్రహాము యెహోవాను నమ్మాను, అతనికి నీతిగా ఎంచబడుతులాగా చూస్తున్నాడు. అతడు విశ్వాసులకు తండ్రిగా చేయబడుతులాగా చూస్తున్నాడు. నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం లెక్కపెట్టంటే ఆయన అయ్యో ప్రభు నేను లెక్కపెట్టలేను, అయితే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక లెక్కపెట్టే నేను లెక్కపెట్టలేను, అంత విస్తారంగా చేస్తాను దేవుడు. ఆయన వాగ్దాన్ని మాట్లాడలో లోబడినాడు. ఆయన మాటకు విధేయత చూపినాడు. మొదట ఆయన మాటకు విధేయత చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పోతురాకలతో వచ్చినాడు. ఆ సింధూర వృక్షం దగ్గర ఆయన బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచి ఎంతగానో ఆయన హెచ్చించిన వాడుగా కనబడుతురాకలతో వస్తున్నాడు. కొంతకాలం పోయిదాడు కనుక శ్రమ వచ్చరాగానే, బాధ కలగగానే, ఇబ్బంది కలగగానే ఎక్కడ పోయినాడండి? ఎక్కడ పోయినాడు? ఐగుప్తు పోయినాడు. లోకానుసారమైనటువంటి జీవితము. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అదే చోటు చేసుకుంటూ రాగలతో వస్తుంది. ఈనాడు నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకుల్లో కూడా అదే మనల్ని ఏలుతూ రాగలతో వస్తుంది. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అదే ఆ విధంగానే మనం మన యొక్క జీవితాన్ని కొనసాగించే వారికి కనబడుతూ రాగలతో వస్తున్నాం. ఎప్పుడైతే ఐగుప్తు దేవుడు చెప్పలేదు, దేవుడు మాట్లాడలేదు, దేవుడు వెళ్ళమనలేదు, కానీ ఆ ఐగుప్తులో ధన సమృద్ధిగా ఉంది, ఆ సమృద్ధి అంటే ఆహారం దొరుకుతుందని చెప్పగానే వెళ్ళాడు. ఏం చెప్పడ్డారండి? వెంటనే చిక్కులో పడ్డాడు. వెంటనే దేవుడు వానికి శ్రమ కలిగించినాడు తన భార్య ద్వారా. చూడట్లేదా మనం? ఎన్నిసార్లు చూస్తున్నాం, ఎన్నిసార్లు మనం ఆలోచిస్తున్నాం. ఋతు గ్రంథంలో చూస్తున్నా ఏం చేసింది? ఎరిమిలేక ఏం చేశాడమ్మా? బెత్లెహేమును విడిచి ఎక్కడికి పోయారంట అమ్మా? మోయాబు దేశానికి పోయారు. అన్యాక్రాంతమైనటువంటి జీవితము. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అనేక సార్లు దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారమై, దేవుని మాటకు విధేయత చూపినటువంటి వారమై, దేవుని సన్నిధికి రాలేనటువంటి వారమై, దేవుని యొక్క వాగ్దానాలని నమ్మకించలేనటువంటి వారమై, దేవుని పట్ల నమ్మకత్వం లేనటువంటి వారమై, మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనం నడిచినటువంటి వారంగా కనబడుతున్నగలుగుతూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి అన్యాక్రాంతంగా మాట్లాడుతూ రాగలుగుతుంది. అంతే గర్వపు మాటను మాట్లాడక. అక్కడ నయోమి అంటుంది, ఏమంటుంది? అయ్యో నయోమి గారు మళ్ళీ వచ్చారు, నయోమి మళ్ళీ వచ్చాడంటే ఏమన్నది ఆమె? అయ్యో నేను నయోమిని కాదు, నేను మారా. కారణం ఏంటంటే దేవుడు చేసింది ఈమె, కార్యం అనుభవించింది ఈమె తప్పు చేసింది, దేవుని కనుక్కోకుండా పోయింది. వెళ్ళమని చెప్పాడా? లేదు. అన్ని తప్పులు ఈమె చేసి మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుడు నన్ను రిక్తునిగా చేశాడండి, ఏమి లేనిదానిగా చేశాడు. నిందంతా దేవుడి మీద వేస్తుంది. అంటే గర్వపు మాట అంటే ఏదో గంభీరంగా మాట్లాడడం, లేదా ఏదో చేయడం అనేది కాదు. దేవునికి విరుద్ధంగా మాట్లాడేది ఏ మాట అయినప్పటికీ కూడా అది గర్వడంబముగానే కనబడుతున్నగలుగుతూ వస్తుంది. డంబపు మాటలు మాట్లాడక. నీ యొక్క నా యొక్క జీవితంలో అనేక సార్లు దేవుని నిందించే వారిగా కనబడుతున్నగలుగుతూ వస్తున్నాం. అనేక సార్లు దేవుని యొక్క నామాన్ని ఎరుగుండి కూడా దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేవారిగా కనబడుతున్నగలుగుతూ వస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో అటువంటిది ఏదైనా ఉంటే గనక అక్కడ రాస్తున్నాడు సమూయేలు 3:2లో. ఏమని 2:3 ఏమని చెప్పినాడు అమ్మా? అమ్మ క్షమించండి, 2:3. ఆయన నీ క్రియలను పరీక్షించేటువంటి వాడు, ఆయన నీ క్రియలను పరిశోధించేటువంటి వాడు. ఆయన 139 అధ్యాయం 10-15 అంటున్నాడు ఏమని? నువ్వు ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, నేను సముద్రంలో ఉన్నాను నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలో ఉన్నాను నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి పోయినప్పటికీ నీ నన్ను చూచేవాడుగా ఉన్నావు. యోన ఎక్కడున్నాడు? సముద్రపు అడుగు భాగంలో ఉన్నాడు. దేవుడు చూడలేదా? ఆయన నువ్వు చేసే క్రియలన్నింటినీ చూస్తున్నాడు.
ఆయన క్రియలన్నింటినీ చూస్తున్నాడు కనుక నీవు డంబము లేక గర్వముగా మాట్లాడక, అనగా దేవుని మీద అపవాదములు వేయక, దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టేవాడుగా ఉండక, దేవుని కొరకు నమ్మకమైనటువంటి జీవితం కలిగిన వాడువై, దేవుని కొరకు నమ్మకమైనటువంటి జీవితం కలిగి దేవుని కొరకు సాక్షిగా దేవుని కొరకు సాక్షిగా నిలబడేటువంటి వాడుగా ఉండాలి ప్రభు కొరకు రాగలతో వస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరము దేవుని నీతో మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. అటువంటి కార్యాలు లేక అటువంటి ఆలోచనలు, తలంపులు లేక ఉద్దేశాలు మనసులో ఏమైనా ఉంటే కనుక జాగ్రత్త ప్రియ సహోదర సోదరి. గర్వపు మాటలు ఎక్కువ అలా మాట్లాడకూడదు. రెండవదిగా చూడండి, అక్కడ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. ఏమవుతుందంటమ్మా? ముందేమవుతుంది? గర్వం వల్ల దేవునికి దూరంగా ఉంటాం, దేవుని యొక్క మార్గానికి తప్పిపోయే వారికి ఉంటాం, దేవుని యొక్క మార్గంలో నడవలేని వారు కూడా కనబడుతున్న అక్కడికి వస్తుంటాం. రెండవది, గర్వపు మాటలు ఏం చేస్తారంట? గర్వంగా ఉండే వారికి జగడాలు పుష్టిస్తాయి, గొడవలు. అంటే వారి జీవితంలో నెమ్మది ఉండదు, వారి జీవితంలో సమాధానం ఉండదు, వారి జీవితంలో ఏమాత్రం సంతోషం ఉండదు. అందుకే నాడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. అంటే ఈ సమాధానం నీ పొందాలని అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ జగడాలు ఉండకూడదు. జగడాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? గర్వము నీలో ఉండకూడదు. నాకేంటిలే, నాకేం పర్లేదు, నేను ఎంత బాగున్నాను, నాకు అంత ఇది బాగుంది, నా స్థితి బాగుంది, నాకు అన్నీ కూడా బాగున్నాయి అనేటువంటి స్థితిలో ఉండి నీవు తిరిగి వచ్చినట్లయితే జగడాలు పుట్టించేటువంటి స్థితిని తప్పించుకున్నట్టావు. అనగా నీ జీవితంలో నెమ్మది లేనటువంటి బ్రతుకు. అంటే జగడం అంటే అది ఏదో గొడవ కింద మనం అంచనా వేస్తాం లోకరీత్యా. జగడం అంటే ఏంటంటే సమాధానము లేనటువంటి స్థితి. గొడవ ఉన్నదంటే నెమ్మది ఉంటుందమ్మా. అమ్మా, ఏదైనా గొడవపడ్డారు అనుకోండి, ఓకే అనుకుందాం, మీరు మీ ఇంటి పక్కలు గొడవపడ్డారు, నెమ్మది ఉంటుందా? లేదా అక్కడ దాకా ఎందుకు మన ఇంట్లోనే భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా గొడవపడ్డాం అనుకోండి, ఇంట్లో సమాధానం ఉంటుందా? ఒకరు తూర్పు ఒకరు పడమర. ఉన్నది సమాధానం ఏది? నెమ్మదేది? సంతోషమేది? అంటే జగడం అంటే ఏంటి? ఎక్కడి నుంచో వస్తుందని కాదు, నీ యొక్క హృదయంలో నుండి ఏదైతే బయలు వెళ్తుందో, నీ హృదయంలో నుండి ఏదైతే మాట్లాడుతురాగలిసి వస్తుందో, నీ హృదయంలో నుండి ఏదైతే ఉంటురాగలిసి వస్తుందో, దాని ద్వారా నీ జీవితము అశాంతితోనూ, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా జీవించేవాడిగా కనబడుతురాగలిసి వస్తుంటావు. కారణం ఏమిటి? మొదటగా నీవు యొక్క సహవాసము దేవునితో లేకపోవడం ద్వారా. అనగా మనం చూసాం సమూయేలు 2:3 ఏమని, నీవు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి వేరే త్రావకపోవడం ద్వారా నీ జీవితంలో రెండోదిగా ఏమొస్తుంది? జగడాలు పుడుతున్నాయి. అంటే నెమ్మది లేదు, నీదు సంతోషం లేదు, సమాధానం లేదు, ఏమాత్రము ఆనందించడానికి ఏమాత్రమైనటువంటి ఏ రకంగా ఆలోచించినప్పటికీ కూడా మన జీవితంలో ఆ నెమ్మది, సంతోషము, ఆనందము అనేటువంటివి ఏమీ కనబడట్లేదు. ఎక్కడ చూసినా దుఃఖము, నిట్టూర్పు, బాధ, శ్రమ, హింస, కరువు అన్నీ మనలో కనబడుతున్నాయి. మూడవదిగా చూసినట్లయితే చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చాలు, ఇంటికి వెళ్ళి చదువుకున్నాను నేను. అన్నీ నేను చెప్పాలని టైం ఇప్పుడు ఎక్కువైంది. ఇంకా 10 నిమిషాలు నేను ముగిస్తాను ఇక్కడ, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత నేను కూడా బయటికి వెళ్ళాలా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్పేది మూడవదిగా ఏంటంటే ఏమవుతుందంటే, గర్వం వల్ల నాశనము కలుగుతుంది, ఇంకా పడిపోయేటటువంటి అనుభవాలు, చెడిపోయేటటువంటి అనుభవాలు, తప్పిపోయేటటువంటి అనుభవాలు,
దేవుని నుండి దూరం అయిపోయేటువంటి అనుభవాలు, దేవునికి విరోధం, దేవునికి నమ్మశక్యం కలిగినటువంటి కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను చేసేవాడు గర్వము దానికి సాదృశ్యం కనబడుతుంది. గర్వమునకు ముందు నాశనము. చూడండి, ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, ఇంకా పని అయిపోయింది చూడండి వచ్చేవారికి ఎలా ఉంటుందాడు పని అని మనమే అంటాం. అంటే అంత అహంకారంగా ఉన్నాడు వాడు, అంత గర్వంగా ఉన్నాడు వాడు. అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసనని, దేవుని బిడ్డని, రక్షించబడ్డానని, నీటి బాప్తిసం ద్వారా రక్షణ పొంది సంఘంలో ఒక అంగంగా చేర్చబడ్డానని చెప్పబడుతున్న నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకుల్లో దేవుని మీద నమ్మకం ఉంచవలసింది నీవు నేను ఇన్ని రకాలుగా పడిపోతున్నాం, దేవుని విడిచిపెడుతున్నాం, నెమ్మది లేని జీవితం బ్రతుకుతున్నాం, మూడవదిగా నాశనానికి పోతున్నాం. అంత మాత్రమే కాదేంటి, పడిపోయే వారికి కనబడుతున్నాం. మనం చదివాం ఏమని, తూలి త్రొట్టెళ్ళటకు నీవు నరమాతుడే కాదంటూ, నువ్వు ఒకవేళ నిన్ను పడిపోయినప్పటికీ ఆయన నిన్ను చేయబట్టుకొని లేపేటంటు దేవుడు. మనం 30 తరగతి విన్నారా, నిద్రపోయారా? మనం పడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన చేపట్టుకుని మనల్ని లేపే దేవుడు. అన్ని సమయాల్లో కూడా మనం పడిపోవడానికి దేవుడు ఇష్టపడే వాడు కాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ గర్వం నిన్నేం చేస్తుంది, పడద్రోసేదిగా కనబడుతుంది, నిన్ను నాశనం చేయాలని ఆశపడుతుంది, నిన్ను పాతాలనికి తొక్కలని ఆశపడుతుంది, నేను అంతకంతకు దిగజార్చాలని ఆశపడుతుంది. 4వదిగా చూసేద్దాం చూడండి. ఒకటి ఏంటంటే ఈ గర్వం వలన వచ్చేది 3 విన్నాం ముందు. ఏంటి, ఒకటి ఏంటంట, గర్వంగా మాట్లాడకూడదు, అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడకూడదు, తప్పిపోయేటువంటి అనుభవము. 2వది అమ్మా, తప్పుడు ద్వారా నీ జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అన్ని ఎక్కడ ఎటు చూసినప్పటికీ దుఃఖము, నిట్టూర్పు అవే కనబడుతున్నాయి. 3వదిగా నాశనం అయిపోతున్నావు, పడిపోతున్నావు, చెడిపోతున్నావు, ఈ యొక్క లోకంలో భ్రష్టులుగా జీవించే వారికి కనబడుతున్నా చూస్తున్నాం. 4వదిగా చాలా భయంకరమైందంట. చూడండి ఎక్కడది, ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయం. చాలా జాగ్రత్త ప్రియుడు. ఆ వాక్యాలు తేలికే కావవి, అవి మన మనసులో ఉంచుకొని వాటి కొరకే మనము జాగ్రత్తగా వెళ్ళాలా. ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి అమ్మా. చెరలోకి ముందుగా పోవారితో కూడా యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు కనబడెను, నాకు అసహ్యము, నేను వారి నగరులకు విరోధినైతిని కనుక. చాలమ్మా. 4వది గర్వం ఏం చేస్తుందంట, దేవునితో విరోధించేస్తుందంట, దేవునికి విరోధం పుట్టించేదిగా కనబడుతుంది. అంటే దేవుని యొక్క మార్గాన్ని తప్పించేదిగా కనబడుతుంది. అక్కడ మాట అన్నాడు, యాకోబు వంశస్థుల యొక్క గర్వము నాకు అసహ్యము. యాకోబు ఎవరండి? దేవుడు ఏర్పరచుకునేవాడు. ఆయన అంటున్నాడు, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. చెప్పాలా ఎవరి దేవుడు? ఈ ముగ్గురు దేవుడైనా కానీ అన్నాడు, యాకోబు వంశస్థుల యొక్క గర్వము నాకు అసహ్యము. ఎందుకంటే ఆ పైన చూసుకుంటే చాలా కనబడుతుంది దాంట్లోనూ. యాకోబు అనగా మోసపూరితమైనటువంటి వాడు, మోసపూరితమైనటువంటి జీవితము. అందుకంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం అంటాడేమని, యాకోబు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, ఇశ్రాయేలు నేను నిర్మించి ఉన్నాను. అంటే ఒకే పేరు 2 రకాలుగా చెప్తూ 2 రకాల నుండి తాత్పర్యాలు, 2 రకాల నుండి అనుభవాలు అక్కడ చెప్తున్నాగా చూస్తుంటాడు. అంటే యాకోబు అనగా తన యొక్క స్థితి, మొదటి అనుభవం అది. అందుకని యాకోబు నీ పేరేంటంటే, యాకోబుని నన్ను దీవించినప్పుడు యాకోబుని నీ పేరేంటే అంటే ఆ పేరు తెల్లవారి వరకు చెప్పలేదు. తెల్లవారిన తర్వాత ఆ తడగూడి జారిపోయిన తర్వాత పట్టుకుని ఏలాడుతూ అంటున్నాడు, అయ్యో నా పేరు యాకోబు. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఇంత మొదలుగా చూసాం,
దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే, దేవుడి నీ యొక్క స్థితిని హెచ్చించాలంటే మొట్టగా నువ్వేం చేయాలా? నీ స్థితిని నువ్వు ఒప్పుకోవాలా, నీ బ్రతుకుని నువ్వు ఒప్పుకోవాలా. కానీ యాకోబు ఒప్పుకునేవాడు కాడు. యాకోబు యొక్క లక్షణం ఒప్పుకునేటువంటిది కాదు. యాకోబు యొక్క అనుభవము దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండేదిగా కనబడుతుంది. దేవుని కోపాన్ని రేకెత్తించేదిగా కనబడుతుంది. దేవుని యొక్క మనస్తత్వాన్ని అంతకంతకు ఎంతగానో హెచ్చించబడినది వాదాగా కనబడుతురాగా వస్తుంది. అందుకే యాకోబు వంశస్థుల యొక్క గర్వము నాకు అసహ్యము, నేను వారికి విరోధిగా ఉంటున్నాను. అంటే దేవుని యొక్క నీ యొక్క గర్వము వల్ల దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులకు పోతున్నావు. అసహ్యకరమైనటువంటి స్థితిలో పోయేవాడుగా కనబడుతురాగా చూస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించిన వాడిగా కనబడుతురాగా చూస్తున్నావు. ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. ప్రియ సోదరుడు సోదరి, ఒకవేళ యాకోబు లాంటి స్వభావం నీలో నాలో ఉంటే గనక, యాకోబు లాంటి మనస్తత్వం నీలో నాలో ఉంటే గనక, యాకోబు లాంటి ఈ ఆలోచన నీలో నాలో ఉంటే గనక, యాకోబు యొక్క మనస్సు నీలో నాలో ఉంటే గనక దాన్ని ప్రభు వల్ల ఒప్పుకుందాం. ఒప్పుకుంటే ఆయన సమీపస్తుడిగా కనబడతాడు. లేకపోతే నీకు విరోధంగా ఎక్కడో ఉంటాడు. ఆయన నీ ధర్మాల్లోనికి వచ్చేవాడు కాడు. ఒకవేళ అటువంటి మనసు నువ్వు కలిగిండి ఒకవేళ బల ఎద్దుకు వెళ్ళినట్టయితే, అందువల్ల మీలో అనేకులు డాష్ 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 జాగ్రత్త. అంటే యాకోబు స్వభావం ఎలాంటిది? తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. మొన్న నిద్ర అయిపోయారు, వెళ్ళాడు మామగారి దగ్గరికి, లాభం దగ్గరికి. తన మామని మోసం చేశాడు, తను కలిగిన వారందరినీ మోసం చేసుకున్నాడు. లాభాన్ని ఎలా మోసం చేశాడు అమ్మా? బైబిల్లో ఉంటుందండి, అది మనకు తెలియదు. అయ్యి లాభాను యాకోబు పశువులు కాస్తున్నప్పుడు ఆ పశువులు వచ్చేటువంటి మంచి సంతనంతటిని లాభం లాక్కునేవాడు. ఇలా కాదని తెలివిగా ఆలోచించాడు. ఒక చెవ తీసుకుని ఒక్కొక్క గొర్రె మీద కొడత కూర్చునేవాడు అంట. దాని పుట్టే పిల్లలు ఎలా పుట్టి అంట? చార్లు పుట్టినాయి. అలాగ ఈ లాభం తీసుకోలేదు. ఆ రకంగా సంపాదించాడంట సంపాదన అంతా. అంటే మోసపూరితమైనటువంటి సంపాదన. అందుకే బైబిల్ బాగా చదవమని చెప్తాను. అది చదివితే దాని యొక్క లోన్ ఆంతర్యం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్పాలంటే సమయం ఎక్కువైపోతుంది దేవుని యొక్క నామాన్ని బట్టి. అందుకే యాకోబు యొక్క స్వభావము మోసపూరితమైనది. ఆయన నీ యొక్క మోసకరమైనటువంటి జీవితాన్ని ప్రభు బలేదో ఒప్పుకోకపోతే కనుక నీ గర్వం అట్లాగే ఉంటుంది. కనుక నీ యొక్క గర్వాన్ని ఆయన తీసివాడు కాడు. గర్వం వల్ల వచ్చేటువంటి 4 అనుభవాలు చూసాం, అంటే స్థితులు చూసాం. 4 వ్యక్తులను చూసి నేను ముగిస్తాను. తర్వాత ఆ రాజుల గురించి చెప్తాను మీకు ఇంకోసారి వచ్చినప్పుడు. మొట్టగా చూసినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని రాజ్యంలో ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు, దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వాడు, అతి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి. అతని పేరు ఏం పేరమ్మా? ప్రధాన దూత, తేజో నక్షత్రం, వేకువ చొక్క. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 12 నుండి 15 వరకు చదివినట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు అమ్మా, నేల మట్టు వరకు నువ్వెట్లు పడగొట్టబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయాను. జాగ్రత్తగా ఆలోచించండి. వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క తలంపు, వాడి యొక్క బుద్ధి, వాడి యొక్క ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని చేసుకుంటాను. ఉత్తర దిక్కునున్న ఆయన సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి నేను ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానునిగా
ఎంచుకొందునని తన మనస్సులో అనుకుందంట. కావలేదు, ఏం చేయలేదు పాపం. తన జీవితంలో ఏమనుకోలేదు. అంటే తన గర్వం ఎట్లాగుందంటే చూడండి ఒకసారి. తాను అనుకున్నది అంతే. తన మనసులో పని ప్రక్కవారితో చెప్పలేదు, ప్రక్కవారితో మాట్లాడలేదు. అయ్యో నా ప్రధాన దూతలారా గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు ఇలా రండి, నేను ఇలా మాట్లాడదు ఇలా అనుకుంటున్నానన్న మాట ఆరితో చెప్పలేదు. అందుకే తేజో నక్షత్రమా వేక్కువ చుక్క, ఆకాశమండలం నుండి నీవు పాతాళంలోకి లేక భూమి మీదకి నువ్వు ఎలా త్రోయబడ్డావనంటే అక్కడ అన్నాడేమని, నేను ఆకాశం నాకు ఎక్కిపోతాను. అంటే దేవదూతులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుని పొగడబడేటువంటి ఆ దేవాది దేవుని యొక్క ఆ దూతల సైన్యంతో నేను కూడా పాటలు పాడించుకుంటాను. అంటే కారణం ఏమిటి? ఆయనకున్నటువంటి హోదాలో సమాన హోదా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దూతకి. అంత బాగానే ఉంది. ఈనాడు మన యొక్క స్థితి కూడా అట్లాగే ఉంటుంది, మన యొక్క జీవితం కూడా అట్లాగే కనబడుతుంది. మనకు దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి లేక మన కలిగినటువంటి అంతస్తులోనికి ఆయన తీసుకుని వచ్చినప్పుడు మన కళ్ళు ఎక్కడికి ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయమ్మా? అబ్బో ఆకాశమంలో ఎక్కడెక్కడో తిరిగేస్తాయి, మన కింద ఉండడం కన్నా. అంటే అందుకని గొప్ప అయిపోయాను నేను, అందుకని పెద్ద అయిపోయాను, ఇదంతా నా వల్లే అని ఒకవేళ వాడు మనసులో గర్వించిన కారణము చేత ఆకాశం నుండి ఏం చేయబడ్డాడండి? ఏం చేయబడ్డాడమ్మా? ఏం చేయబడ్డాడు? కిందకి త్రోయవేయబడిన వాడికి కనబడుతున్నాడు. అంటే దాని యొక్క ఫలితము ఆఖరికి నరకానికి పోవలసిన స్థితి. ఈనాడు నీ యొక్క జీవితంలో, ఈనాడు నీ యొక్క అనుభవాల్లో, ఈనాడు నీ యొక్క పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆలోచనల చేత దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ రాగలుగుతూ వస్తున్నాం. ఏమిటటువంటి మనసులో మనం ఏమి గ్రహిస్తున్నాం? అబ్బో వీరికంటే మాకు అన్నీ ఉన్నాయండి, ఇలాగుంది, నేను అలాగైపోతాను అంత అనుకున్న తర్వాత ఒక్కసారిగా పేక వెళ్ళ కూలిపోతాం అంతే. జాగ్రత్త జాగ్రత్త. గర్వం అనేది నిన్ను నాశనం చేసేది, గర్వం అనేది నిన్ను నరకానికి నడిపించేది, గర్వం అనేది నిన్ను దేవునికి విరుద్ధంగా చేసేది, గర్వం అనేది నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసేది. గర్వం అనేది ఏమాత్రము నెమ్మది, సంతోషము, ఆనందము లేకుండా నిన్ను పారద్రోలేదిగా కనబడుతురాగలుగుతూ వస్తుంది. ఒకవేళ నీకున్న స్థితిని బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, ఒకవేళ నువ్వు దేవునికి విలువ ఇవ్వకుండా దేవునికన్నా ఎక్కువగా నువ్వు హెచ్చించుకుంటూ రాగలుగుతూ వస్తున్నావేమో. అందుకని ఏమని, తను హెచ్చించుకునే వాడు తగ్గింపబడును, తను తగ్గించుకునే వాడు హెచ్చింపబడును. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం రిక్తులుగా చేసుకుంటామో, మనల్ని మనం తగ్గించుకుంటూ రాగలుగుతూ వస్తుంటాము, మనల్ని మనము ఏమీ లేని వారుగా చేసుకుంటూ రాగలుగుతూ వస్తుంటాము, దేవుడు ఏం చేస్తాడంట? ఎవరికి అందనంత ఎత్తులో ఉంచుతాడట. ఎక్కడ ఉంచాడంట? ఎవరికి అందనంత ఎత్తులో ఉంచుతాడు. అబ్బాయి లేదు నేను అంతా అనుకున్నామంటే ఏం చేస్తాడు? నీ బతికిదిరా అంటాడంట కింద చూపించి. ఏది కావాలి నీకు? ఎట్లా ఉంటున్నావు ఇప్పుడు నీ జీవితం? ఏ స్థితిలో నీ యొక్క మనసులో నువ్వు ఆలోచించుకుంటూ రాగలుగుతూ వస్తున్నావు? నూతన సంవత్సరంలో దేవుని యొక్క బల్లలో రెండోసారిగా నువ్వు చేవేసే ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ రాగలుగుతూ వస్తున్నాడు. ఒకవేళ అటువంటి గర్వపూరితమైనటువంటి జీవితాలు నీ యొక్క జీవితంలో ఉంటే కనుక దాన్ని తీసివేసుకోమని ప్రభు కోరుకుంటున్నాడు. లేకపోతే ఆ లూసిఫర్ పట్టినటువంటి ఆ తేజో నక్షత్రమా వేకు చొక్కకి పట్టినట్టు పరిస్థితి. లూసిఫర్ అనగా అపవాది, సాతాను, నిన్ను మోసం చేయడానికి యొక్క లోకంలో వాడు తిరుగుతున్నాడు. ఎన్నో రకాలుగా నాశనం చేయాలని ఆశపడుతున్నాడు. వాడి యొక్క నాశనం నుండి నిన్ను తప్పించడానికి దేవుడు ఇష్టపడేవాడుగా కనబడుతురాగతో వస్తున్నాడు. రెండవది చూద్దాం. మొదటిది, ఆ మనసులో అనుకొని నిన్ను నీవు హెచ్చించుకోవడం ద్వారా కలిగే నష్టం ఏంటి? నరకానికి పోతావు. ఆ నరకంలోకి వెళ్ళకుండానికే దేవుడు ఒకసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నూతన సంవత్సరం ఉట్టిగా ఇవ్వలేదు నీకు, నా సన్నిధిలో అణిగి మెనిగుండుట కొరకే నేను నీకు ఇచ్చినాను. ఎప్పుడైతే నీ యొక్క ఆయన సన్నిధిలో అణిగి మెనిగి తగ్గించుకొని నీ జీవిస్తూ రాగలుగుతూ వస్తుంటావో దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా కనబడుతూ రాగలుగుతూ వస్తుంటాడు.
రెండవది ఇంకో మనిషి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 వచనం. రాజు బబులోనును ఈ మహావిశాలపట్నము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై తనలో తాను అనుకొనెను, ఈ రాజు నోట ఈ మాట ఉండగానే, రాజు నోట ఈ మాట ఉండగానే అంటే నేను అనే గర్వము ఆ రాజులో వచ్చింది. నా రాజ్యము, నా ప్రజలు, నేను కట్టించాను, నేను లేకపోతే ఈ యొక్క రాజ్యం బబులోను రాజ్యమే లేదు. ఎంత సుందరంగా అంత అంగరంగ వైభవంగా చేశాను. ఈనాడు నేను అదే చెప్తాను చాలాసార్లు. నేను అనే అహంకారం కానీ అలాగ గర్వం కానీ మనం ఎప్పుడైతే కొట్టివేసుకోలేమో, అది ఎప్పుడైతే మన జీవితంలో నుండి తీసివేయలేమో, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటమ్మా? 7 సంవత్సరాలు మంచుకి తడుస్తూ ఎండకి ఎండుతూ అడవిలో పశువు మెసినట్లుగా ఆ గడ్డి మేస్తూ జీవించినటువంటి జీవితము ఎంత భయంకరమైనది అంటే, జ్ఞానము లేని పశువు వలె దానికి మంచి చెడ్డలు తెలియవు. ఇకను ఏమీ తెలియదు, ఏది మంచిదో ఏది చెడుదో దానికి ఏమి తెలియదు. ఎందుకు పనికి మాలినటువంటి బ్రతుకును దేవుడు రాజు కలిగేస్తున్నాడు. కారణం, నేను అనేటువంటి అహంకారము, నేను అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి జబ్బు నీలో నాలో నుండి తీసివేయాలని ప్రవేశపడుతున్నాడు. ప్రభువుల యొద్దకు వెళ్ళే ముందు ప్రియ సోదరుడు సోదరి, నూతన సంవత్సరంలో ఇంకను నీ జీవితంలో నేనున్నాను కాబట్టి, నేను చేస్తున్నాను కాబట్టి, నేను కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను, నేను కాబట్టి ఇవన్నీ సర్దుతున్నాను, నేను కాబట్టి నేను లేకపోతే ఇంక ఇదేమీ లేదు. ఒకవేళ అనుకుంటున్నావేమో, నీవు లేకపోతే దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఇట్టి మనసు మాత్రము, ఇట్టి ఆలోచన మాత్రము, ఇట్టి తలంపు మాత్రము, ఇట్టి మాట మాత్రము ఎవరి నోట రాకూడదు. ఎవరి నోట? గర్వపు మాటలు నీ నోట రానియక్క. దేవుడు ఊరినాను లేదు. ఒకవేళ నీ నోట వచ్చిందంటే ఆ మాట విన్న వెంటనే ఏమైనా 37 వచ్చింది చదవమ్మ ఒకసారి. వచ్చాను ఏదనగా ఇదే నీకు తొలగిపోయాను. చాలు అంటే తన దగ్గర ఉన్నదంతయు తీసివేయబడింది. దాని దగ్గర ఉన్నదంతయు కూడా ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఒకవేళ నీ దగ్గర కూడా అదే చేస్తాడు దేవుడు. నీకు కలిగినటువంటి ఆధిక్యత నుండి నేను తప్పించేవాడు ఉంటాడు. నీకు కలిగినటువంటి స్థితి నుండి నేను తప్పించేవాడిగా కనబడుతున్నాగా చూస్తుంటాడు. నీ కలిగినటువంటి స్థితి నుండి నీ తీసివేసేవాడిగా కనబడుతున్నాగా చూస్తుంటాడు. ఫలితము ఆ గడ్డి మేసేటువంటి బ్రతుకు, అడవిలో జీవించేటువంటి బ్రతుకు, ఒంటరి బ్రతుకు, పనికి మాలినటువంటి జీవితము. మూడవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 4వ అధ్యాయం 16-17 సీయోను కుమార్తెల గురించి మాట మాట్లాడుతుంది అక్కడ. ఏమని? వారు తమ అందమును బట్టి వారు అక్కడ గర్వించిన వారుగా ఉంటారంట. ఏం చేస్తారంట? వారు అందాన్ని బట్టి గర్వించిన వారుగా ఉండడం ద్వారా, అంటే క్లుప్తంగా ముగించే ఇంకొక 5 నిమిషాల్లో దీన్ని, వారు గర్వాన్ని బట్టి మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన 4వ అధ్యాయం క్షమించండి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16-17 వచనాలు. గర్విష్ఠురాండ్రై. చాలా ప్రతి మాట మరి గమనించాలి. వారు ఆ గత ఎందుకు వచ్చిందో దాన్ని అరిగించాలంటే వారు గర్విష్ఠురాండ్రై. అమ్మ మెడ చాచి నడచచ్చు, వార చూపులు చూచుచు, అమ్మా
కులుకుతో నడుచుచు దాని ద్వారా వరకు వచ్చినటువంటి నష్టం ఏంటది? వారి నెత్తి బోడి చేయబడిందంట. కింద చదువుకోండి ఉంటుంది 17వ వచనంలో. కావున వారి యొక్క నెత్తి ఏం చేయబడిందంట? క్షౌరం చేయబడింది. అంటే అందం పోయింది. స్త్రీకి అందం ఏంటి అమ్మా? అందం జుట్టు బాగుంటుంది. అదే జుట్టు చేసిన అమ్మాయిని చూడండి. అందుకే ఏం చేస్తారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుండెలు ఇచ్చి తల్లి చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా? మంచి టోపీ పెట్టుకుంటారు. ఇంచక్కన ఆడలు కూడా ఈ మధ్య చాలామంది ఆడుతున్నారు అలాగా. కారణం ఏంటి? ఈ గుండె కనపడకూడదు. ఈ గుండె కనపడితే మరి అందం పోద్ది. అబ్బో బోడి గుండెడు బోడమ్మ వచ్చిందంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, సీయోను కుమార్తెలు గర్వించిన ద్వారా దేని ద్వారా గర్వించారు? వారి అందాన్ని బట్టి, వారి సౌందర్యాన్ని బట్టి, వారు కలిగిన స్థితిని బట్టి వారు మెడచాచి అబ్బో నిటారుగా కింద దిగుతలేదు మేడం కన్నా. ఈనాడు మనం కూడా ఏదైనా ఉంటే ఏం చేస్తామమ్మా? చాలామంది ఏం చేస్తారు, ఏదన్నా రోలు గోల్డ్ వేసుకున్నా కానీ చాలా అందంగా ఉందంటే ఇంకెలాగే చూస్తారు. నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదా? నన్ను ఎవరైనా చూస్తున్నారా? బాగా చూస్తున్నారా లేదా? మెడచాచి బాగా అంటే వారు ఏంటంటే ఉన్నది, వారు బయట అహంకారులుగా జీవించేటువంటి బ్రతుకు, అహంకారమైన జీవితం అది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితము, దేవునికి పనికిరానటువంటి జీవితం అది. అహంకారులు దేవుని యొక్క సన్నిధికి వారు తోలివేసేవాడికి కనబడుతురాగలుగుతున్నాడు. అహంకారులు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేవారుగా కనబడట్లేదు. కానీ వారు మెడచాచి ఏం చేస్తారంట? నడిచొచ్చు. వారు వంపు సంపులను చూపిస్తూ, అంటే వారి అధికారం, అహంకారం, దాని యొక్క ఫలితము ఎందుకు పనికిరానటువంటి జుట్టు, వారికి ఉన్నటువంటి జుట్టు ఏం చేయబడిందట? బోడి చేయబడింది. అంటే విలువ లేకుండా పోయింది. విలువ లేనటువంటి బ్రతుకు. ఈనాడు నీ యొక్క జీవితంలో ఒకవేళ దేన్ని బట్టి అయినా చూసి ఒకవేళ అతిశయిస్తున్నావా? నీకున్న అందాన్ని బట్టి, డబ్బును బట్టి, లేక స్తోమతను బట్టి, నీకున్న స్థితిని బట్టి ఒకవేళ, అంటే అందం అనేది ఒకటే కాదు. అందం అంటే నీకున్న స్థితి వస్తుంది, దాంట్లో నీకున్నటువంటి బ్రతుకు వస్తుంది, నీకున్నటువంటి అన్ని ఆరోగ్యం వస్తుంది, అన్నీ కూడా బాగున్నాయి అనుకోండి. ఏం చేస్తామమ్మా? ఎక్కడ ఎవడు ఏది దిగం మనం. అదే బాగోపోతే ఏనా తమ్ముడు ఏంటి రాలేదన్నా లేదన్నా మొన్న అన్నా అక్కడి నుంచి దిగిపోద్ది. మరి అంతకుముందు వారం మెడసాసి మాట్లాడతాడు. అబ్బా ఏముందన్నా, ఏం లేదన్నా, అలాగన్నా. జాగ్రత్త ప్రియ సహోదరుడ, సహోదరి. దేని వాక్యం వచ్చేస్తుంది, దేని వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ దేన్ని బట్టి అయినా సరే, దేని స్థితి దేనన్నా చూసేస్తే ఒకవేళ నువ్వు వచ్చేస్తున్నావేమో. జాగ్రత్త. అహంకారాలను ఎదిరించే దేవుడు, అహంకారాలను తుడిచిపెట్టే దేవుడు. రిఫరెన్స్ అని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అందుకని నేను చెప్పట్లేదు. కాబట్టి ఒకవేళ అటువంటి అహంకారమైన బుద్ధి ఒకవేళ నీలో ఉంటే గనక బాల ఎద్దుకు వెళ్ళే ముందు ఒప్పుకో. 4వది ఇంకొక వ్యక్తిని చూసి మోగిద్దాం. అపోస్తల కార్యాలు 12:22 వచ్చిన మీరు తీసిన తీపున రాసుకోండి, ఇంటి కింద చదువుకోండి. అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, అతని పేరు హేరోదు. అతను చేసినటువంటి కార్యం ఏంటంట? హేరోదు ఏం చేశాడంట? చూడండి ఒకసారి, చదవండమ్మా ఒకసారి. 12:21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి, అధికార గర్వం అది. న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసము చేసి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుచు జనులు అబ్బో ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని వారు సంబోధిస్తున్నప్పుడు అతడు దేవునిని మహిమపరచనందున ఏం చేశారంటండి? ఏమైందమ్మా? ప్రభుదూత వాడిని మొత్తని కనుక వాడు పురుగులు పడి చచ్చాడు. చాలా భయంకరమైనటువంటి మాట ఇది, చాలా భయంకరమైనటువంటి స్థితి. చాలామంది అదే అనుకుంటాం. మందిరాల్లో కూడా చాలామంది మనకు అదే కావాలి. చాలా మందిరాల్లో మనం చూస్తున్నాం, మన మందిరాల్లో కూడా అదే చూస్తున్నాం. ఏంటి? ఏం కావాలా? అధికారం కావాలా? నాది, నేను ఉంటేనే కానీ అవ్వదు, నేను ఉంటే నేను ఆవిడ చేయడు,
నేను అంటాను కదా చేపలు ఆడేస్తాడండి వాళ్ళకి. నేను అంటాను కదా అక్కడ చేపలు మడతటి ఆవిడండి. నేను అంటాను కదా అక్కడ వంటలు చేసేవాడు ఆవిడండి. నేను లేకపోతే అక్కడ క్యాష్ వాయించేవాడు ఆవిడండి. అక్కడ కంజరి కొట్టేవాడు ఆవిడండి. అక్కడ పాటలు పాడేవాడు ఆవిడండి. నువ్వు కాకపోతే ఇంకొక ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. కానీ ఆ అధికారి దౌర్భాగ్యమైన స్థితిలో నుండి దేవుని నువ్వు ఎల్లప్పుడు కూడా మహిమపరచాలి. నీ మహిమపరచాలంటే నిన్ను తగ్గించుకోవాలి. అతడు ఆ యొక్క ప్రజలతో ఎన్నో రకాలుగా హితబోధలు చేస్తుంటే వారందరూ పొగుడుతున్నారంటారు. ఏంటది? అబ్బో ఇతను చెప్పేది అబ్బో ఇతను కాదని మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరమ్మా? దేవుని స్వరమే. కానీ ఒకవేళ చెప్పేది నేనైనప్పటికీ కూడా వినేది నువ్వైనప్పుడు ఎవరైనప్పుడు కూడా నీ యొక్క ఆధీనంలో నీ యొక్క అదుపులో నీవు లేకపోతే కనుక నీవు హెచ్చించుకుంటే కనుక నీ యొక్క స్థితిని హెచ్చించుకుంటే కనుక చివరికి వచ్చేటువంటి గతి పురుగులు పడి చచ్చేటువంటి అనుభవం. అంటే పనికి మాలినటువంటి జీవితం అది. పనికి మాలినటువంటి అనుభవం అది. పనికి మాలినటువంటి ఆ స్థితిలోనికి దేవుడు నిన్నను తీసుకెళ్ళకూడదని ఆశపడుతున్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో ఆ యొక్క గర్వం అనేటువంటి మీరు విశ్వాసం కలిగిన వారు కనుకన గర్వింపక ఆయనకు భయపడి. కానీ ఈ యొక్క హేరోదు ఏం చేశాడు? దేవునికి భయపడలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు. అయ్యా నా బ్రదర్, ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా దేవుని వల్ల కలిగినది, దేవుడు చేస్తాడన్న దేవుని ఒకవేళ మహిమపరచుంటే దేవుడు తను హెచ్చించేవాడేమో. ఏ విషయంలో దేవుని మహిమపరచుట మర్చిపోతున్నావు? అధికార దాహంతో, అధికార బుద్ధితో, అధికార వాంఛతో ఒకవేళ ఏదైనా అధికారం కలిగి ఉన్నానని నీ యొక్క అహంకారంతో ఒకవేళ నువ్వు జీవిస్తురాగత వస్తున్నావేమో. జాగ్రత్త ప్రియ సహోదరుడ సహోదరి, జాగ్రత్త. ఒకవేళ అటువంటి స్థితిలో కనుక నీవు నేను ఉంటే కనుక దేవుడు అంగీకరించేవాడు కాడు. ఆయన ఆకాశంలోకి భూమికి సృష్టికర్త అయినటువంటి వాడు, ఆది సంబుద్ధుడు. యెషయా గ్రంథంలో చూస్తాం, ఆయన నిత్యము వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడపడుచున్నటువంటి ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఇక్క లోకానికి వచ్చినాడు. ఇక లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన కూడా అధికారంతో నేను ఆకాశం భూమిని కలిగేశాను కదా, నా ఇష్టానుసారంగా ఉంటాను అనుకున్నాడా? లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు 5వ వచనం నుండి 12వ వచనం దాకా ఒకసారి మీరు చదువుకుంటే కనుక దాంట్లో కనబడుతుంది. ఆయన తువాలు తీసుకొని పల్లెంలో నీళ్ళు తీసుకొని ఆయన 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు కడుగుతున్నాడు. ఎంత తగ్గింపు జీవితం అది! ఆయన తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఆయన తండ్రి ఏదైతే చెప్తున్నాడో దాన్ని నెరవేర్చుతూ రాగలతో వస్తున్నాడు. ఈనాడు మన జీవితాల్లో అది చేయలేని వారుగా కనబడుతురాగలతో వస్తున్నాం, దానికి లోపడలేని వారుగా కనబడుతురాగలతో వస్తున్నాం. ఆ విషయంలో మనము ఆయన కొరకు తగ్గింపు జీవితం లేనటువంటి వారమై మన ఇష్టానుసారంగా నడుస్తురాగలతో వస్తున్నాం. ఆయన దేవాది దేవుడు అయ్యుండి కూడా ఆయన పుట్టినప్పుడు దేవదూతలు పరలోకంలో ఏం చేసినట్ట? పాటలు పాడి అంట, సంతోషంతో పాటలు పాడి అంట. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగాక అని చెప్తురాగలతో వస్తున్నాయి. ఆయన బాప్తిజం పొంది ఒట్టి మీద నుండి పైగా యార్దాను నదిలో నుండి పైకి వస్తుంటే ఆకాశం తెరవబడి ఆ తెల్లని పరిశుద్ధాత్మ మీద దిగి ఈయన ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించిన చెప్తున్న ఆ మాట ఎంతో శ్రేష్టమైన మాట. అంత గొప్ప మహిమ కలిగినటువంటి ఆ దేవుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 5 నుండి 12 వరకు మీరు ఇంటికి చదువుకోండి ఒకసారి. ఎట్లా చేస్తురాగలతో వచ్చినాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఆయన మహాధికారం కలిగినటువంటి దేవుడు అయినప్పటికీ ఆయన ఆ దాసుని రూపం ధరించుకొని ఆ శిష్యుల పాదాలు కడిగి తొడడానికి ఆయన వంగిన వాడిగా కనబడుతురాగలతో వస్తున్నాడు. నీవు నేను ఏం చేస్తున్నావు? నీవు నేను ఎట్లా బ్రతుకుతున్నావు? నీవు నేను ఎట్లా జీవిస్తురాగలతో వస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మీరు విశ్వాసం కలిగిన వారు కనుకన గర్వింపక ఆయనకు భయపడి. గర్వం వల్ల వచ్చేటువంటి స్థితి ఏంటో మనం ఎరిగినాం. దానిలో ఉన్నటువంటి తాత్పర్యాలు ఏంటో చూస్తూ రాగలతో వచ్చినాం. 4 రకాల అనుభవాలు చూస్తూ రాగలతో వచ్చినాం. ఎట్లాగుంది ఒకసారి పరీక్షించుకుందాం. మొదటి సంవత్సరంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అటువంటి మనస్సు, అటువంటి బుద్ధి, అటువంటి తలంపు, అటువంటి ఆలోచన ఏదైనా ఒకవేళ నీ జీవితంలో ఉంటే కనుక హేరోదు దేవుని మహిమపరచనందున
అంతగా ప్రగల్భలు పడిగాడు, అంతగా మాట్లాడుతున్నాడు, అంతగా హెచ్చించుకున్నాడు, అంతగా సింహాసనం మీద కూర్చుని నేనే ఈ యొక్క రాజ్యానికి అధికారిని అనుకుంటూ రాగతి వస్తున్నాడు. ఏ చిన్న మాట ద్వారా కూడా దేవుని మహిమపరచలేదు. అతడు దేవుని మహిమపరచబడినందువల్ల దేవుడికి కాదు, వాని దూతలకు ఏంటంటే కోపం వచ్చి ఆ దూతలు మొత్తిని అంట ఆయన్ని, దేవుడు కూడా మొత్తలేదండి. చూసారా, అక్కడ రాయబడిన మాట, దూతలు వాడిని మొత్తగా వాడేమైపోయాడు, అక్కడికక్కడే పురుగులు పట్టి. జాగ్రత్త, నీవు నేను అట్లాగుంటున్నావు. మోకాల మీదకి రండి, ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఇంకను నీలో ఒకవేళ నేను అనే గర్వం ఉందా, లేక ఇంకను మనసులో గర్వించేటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా, లేక సియోను కుమార్తెల వలె సౌందర్యం కలిగినటువంటి నేనే అని అందగతులని ఒక అహంకారమైనటువంటి గర్వం ఏమైనా ఉందా, లేక హేరోదు వలె దేవుని మహిమపరచలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండి ఆ గర్వాన్ని మనం వెళ్ళవచ్చున్నామా? యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన పాదాలకు వెళ్ళి ప్రతి వాడిని పాదాలు కడుగుతున్నాడు. ఎంత తగ్గింపు జీవితం! అటువంటి జీవితాన్ని మనం కలిగిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు వల్ల ఏకీవించాలని ఆశపడుతున్నాడు. అటు రీతిలో ఏకీవించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. వాక్యం అనే వెలుగులో మేము ఎక్కడన్నా గర్వపడితే